హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరోసారి తెలియజేశారు. కాకపోతే ఆ త్వరలో అనేది ఎప్పుడు అనేది ఖచ్చితంగా చెప్పలేదు. గతంలో మరి మార్చి చివరి వారంలో లేదా మార్చ్ లో డిఎస్సి నోటిఫికేషన్ ను ఖచ్చితంగా ఇస్తాం అంటూ ప్రతి చోట పేర్కొన్నటువంటి విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని మాత్రమే తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి ఇక ఈ మార్చ్ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు లేవు అనే విషయం మనకు అర్థమవుతోంది. మొత్తానికి త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనే సస్పెన్స్ మరింత కొనసాగే అవకాశమే ఉంది. మరి దీనికి సంబంధించి మనం ఇక్కడ వేటివ్ న్యూస్ లో కూడా సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ ద్వారా 16,317 పోస్టులు భర్తీ. ఏపీ ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి అతి త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గత కొంతకాలంగా అభ్యర్థులు ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ విడుదలకు సమయం దగ్గర పడింది. ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించడంతో దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏకసభ్య కమిషన్ నివేదికపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగనుంది. అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పూర్తి కాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం పోస్టుల్లో ఎస్జిటిలు 6,371, స్కూల్ అసిస్టెంట్లు 7,725, టీజీటీ 1,781, పీజీటీలు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, పీఈటీ పోస్టులు 132 ఉన్నాయి. ఏ క్షణమైన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో అభ్యర్థులు సబ్జెక్టులను రివిజన్ చేయడంతో పాటు మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎగ్జామ్ లో సరైన సమాధానం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దీంతో ఇన్నాళ్లు పడ్డ కష్టానికి ఫలితం దక్కనుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజుల్లో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. కావున ప్రస్తుతం ఉన్న సమయంలోనే అభ్యర్థులు అన్ని సబ్జెక్టులు పూర్తి చేయడం మంచిది. మొత్తానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే త్వరలోనే రాబోతోంది. కాకపోతే మరి ఇది ఏదైతే గ్యాప్ అనేది ఏర్పడిందో ఈ గ్యాప్ ను అభ్యర్థులు మరి పాజిటివ్ గా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి నోటిఫికేషన్ వచ్చింది అంటే 45 రోజుల్లో నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 45 రోజుల్లోనే పరీక్షలు ఉంటాయి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మేం ప్రిపేర్ కాలేదు, మేం సరిగ్గా రాయలేకపోతున్నాం అని అప్పుడు బాధపడే బదులు ఇప్పుడు ఏదైతే సమయం మీకు దొరికిందో ఈ సమయాన్ని సరైన విధానంలో మరి ఉపయోగించుకున్నట్టయితే మీకు రానున్న రోజుల్లో విజయం వరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి ఆ నోటిఫికేషన్ కు వచ్చినటువంటి ఈ గ్యాప్ ను సరైన విధానంలో మీరు ఉపయోగించుకోండి. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకోసం ఆలస్యం అవుతుంది అనే విషయం మనందరికి కూడా తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ కారణంగానే మరి డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం అయింది. అటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు ఈ రోజు అసెంబ్లీలో రావడం, మరి అసెంబ్లీలో దీన్ని ఆమోదించడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణపై నేడు అసెంబ్లీలో తీర్మానం. ఎస్సీ వర్గీకరణ అమలుపై మరో అడుగు ముందుకు పడనుంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సమర్పించిన నివేదికను ఇప్పటికే ఆమోదించిన ప్రభుత్వం దీనిపై గురువారం శాసనసభలో తీర్మానం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సభలో జరిగే ప్రత్యేక చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. వర్గీకరణపై తమ ప్రభుత్వ వైఖరిని వివరిస్తారు. దీని అమలుకు అనుమతించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సభలో తీర్మానం ప్రవేశపెడతారు. తీర్మానాన్ని ఆమోదించాక కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. కేంద్రం నుంచి దీనిపై సానుకూల స్పందన వస్తుందనే భావిస్తున్నారు. కేంద్రం వైఖరి ఎలా ఉన్నా వర్గీకరణపై ముందుకే వెళ్లాలని, ఆర్డినెన్స్ ద్వారానైనా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టీడీపీ తొలి నుంచి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంది. ఎన్నికల్లోనూ దీనిపై హామీ ఇచ్చింది. మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్ అనేది ఈ రోజు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం. గ్రూప్ ఏ రెల్లి మరియు సబ్ క్యాస్ట్లు 1%, గ్రూప్ బి మాదిగా మరియు సబ్ క్యాస్ట్లు 6.5%, గ్రూప్ సి మాలా అండ్ సబ్ క్యాస్ట్లు 7.5%.
మొదటి 100 రోస్టర్ పాయింట్స్ లో గ్రూప్ ఏ వారికి 1%, గ్రూప్ బి వారికి 6%, గ్రూప్ సి వారికి 8% వస్తుంది. ఇక రెండవ 100 రోస్టర్ పాయింట్స్ లో గ్రూప్ ఏ వారికి 1%, గ్రూప్ బి వారికి 7%, గ్రూప్ సి వారికి 7% వర్తిస్తుంది అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇక త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనే దాన్ని ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ దినపత్రికలో చూడవచ్చు. ఇక పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు, శాసనసభలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సీనియారిటీ లిస్ట్ ఆధారంగానే బదిలీలు, ప్రమోషన్లు, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి అదనపు పాయింట్లు, ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లుకు సభ ఆమోదం అంటూ ఈ మ్యాటర్ లోనే మనకు డిఎస్సికి సంబంధించి కూడా ఒక న్యూస్ అనేది ఉంది. ఒకసారి మనం దీన్ని చూద్దాం. రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు జరిగేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. బుధవారం ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు 2025ను ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ బిల్లు ద్వారా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూల్స్ ఉపాధ్యాయుల బదిలీలపై సొంత మార్గదర్శకాలు ఉండడంతో గతంలో అనేక కోర్టు కేసులు, కోర్టు ధిక్కర్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏకీకృత చట్టం తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలతో 7 సార్లకు పైగా చర్చించి వారి నుంచి వచ్చిన 7,735 సలహాలను పరిగణనలోకి తీసుకొని ఈ చట్టానికి రూపకల్పన చేశామని అన్నారు. అత్యంత పారదర్శకంగా టీచర్ల సీనియారిటీ లిస్టులు రూపొందించామని, దీని ఆధారంగా ఎవరి ప్రమేయం లేకుండానే బదిలీలు, ప్రమోషన్లు వస్తాయని అన్నారు. మైదాన ప్రాంతాల్లో పనిచేసిన వారికంటే గిరిజన మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారికి సీనియారిటీ లిస్టులో అధిక మార్కులు ఇస్తున్నట్లు తెలిపారు. విద్యారంగంలో ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలు జూన్ నాటికి పూర్తి చేసి వాటిని అమలు చేస్తామని అన్నారు. ఈ సంస్కరణలతో 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి డిమాండ్ పెరుగుతుందని, త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మరి లోకేష్ గారు తెలపడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే మార్చిలోనే ఇస్తామని కాకుండా త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. అనంతరం ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు 2025ను సభ మూజువాని ఓటుతో ఆమోదించింది. అంతకుముందు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మార్పు చేస్తూ తీసుకొచ్చిన ప్రైవేట్ విశ్వవిద్యాలయ సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఇక ఇప్పుడు చెప్పిన సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. 2 ఏళ్లలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, ఉపాధ్యాయుల బదిలీల చట్టం ఒక చరిత్ర, సంఘాలతో చర్చించాకే బిల్లుకు రూపకల్పన, పారదర్శకంగా టీచర్ల సీనియారిటీ జాబితా, వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా బదిలీలు, శాసనసభలో లోకేష్ బిల్లుకు ఆమోదం అంటూ మనం చూస్తూ ఉన్నాం. ఇదే మ్యాటర్ లో మనం ఇక్కడ మధ్యలో చూస్తూ ఉన్నాం, త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా జారీ చేస్తాం అని మంత్రి వివరించారు అనే విషయాన్ని కూడా ఇందులో మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ కూడా 2 ఏళ్లలో సర్కార్ బడుల్లో ప్రవేశాలకు పోటీ తప్పదు. అంటే రానున్న 2 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి. 2 ఏళ్ల తర్వాత సర్కార్ బడుల్లో సీట్ పొందాలంటే కూడా చాలా తీవ్రతరమైనటువంటి పోటీ ఉంటుంది అంటూ విద్యాశాఖ మంత్రి తెలియజేశారు. ఇక ఈ న్యూస్ లో కూడా మనం త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, విద్యా ప్రమాణాలను పెంచుతాం అంటూ పేర్కొనడాన్ని కూడా చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతోంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.